హాయ్ గైస్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్ తిరుపతి. తిరుపతిలో ఫేమస్ అయిన తాతయ్య గుంట గంగమ్మ జాతర ఈ మే 6వ తేదీ మొదలై నేడు 13వ తేదీతో ముగిసిందండి. 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రకరకాలుగా అన్ని వేషాలు ఒక్కొక్క రోజు వేశారండి. అండ్ ఈరోజు అయితే చివరి రోజు అయితే భక్తులు చాలా మంది వచ్చారు. మే 6న మొదలైన తిరుపతిలోని తాతయ్య గుంట గంగమ్మ జాతర నేడు మే 13వ తేదీతో ముగిసిందండి. ఈ చివరి రోజున తిరుపతి మొత్తంలో ఎంతోమంది భక్తులు దర్శించుకున్నారు అమ్మవారిని. ఇసుక వేస్తే రాళ్ళంత జనం వచ్చారండి. చాలా సందడిగా ఉంది. అడుగు తీసి అడుగు వెళ్ళినంతగా భక్తులు వచ్చారండి. అన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. చాలా చోట్ల అంటే బైక్లు వచ్చేసి ఇక్కడ ఆపి వచ్చేసారండి. ఈరోజు చివరి రోజు కాబట్టి ఇంతవరకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళారండి. మేము కూడా వెళ్ళామండి చివరి రోజున. అప్పుడంతా వెళ్ళాం కన్నడ వల్ల. అండ్ ఈరోజు చివరి రోజు కాబట్టి వెళ్ళి వచ్చాము, దర్శనం చేసుకొచ్చాము అమ్మవారిని. చాలా టైం పట్టిందండి. చూడండి ఎంత కోలాహలంగా ఉందో. మొత్తం అంత రద్దీగా ఉందండి. అండ్ ఎక్కడ చూసినా ట్రాఫిక్ జాము. మాకు తెలిసిందే తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ జాతర అంటే చాలా ఫేమస్ అని. ఇక్కడి నుంచి వస్తారండి ఈ జాతరకి. అండ్ ఈరోజు అయితే చాలామంది వచ్చారు. చివరి రోజు కాబట్టి ఇంతవరకు దర్శించుకునే వాళ్ళు కూడా వచ్చారు. మేము వెళ్ళామండి. అండ్ అంత సందడిగా ఉంది. చాలామంది దర్శించుకున్నారు అమ్మవారిని. అండ్ నేటితో ముగిసిందండి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర. చూడండి ఎంత కోలాహలంగా ఉందో. తిరుపతిలో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరూ దర్శించుకుంటారండి ఆ గంగమ్మని. అండ్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరిగిన ఈ జాతర అంగరంగ వైభవం జరిగిందండి. ఎంతో భక్తులు దర్శించుకున్నారు. అండ్ 13 చివరి రోజు కాబట్టి ఎక్కడికి వాళ్ళందరూ వచ్చారండి. మేము వెళ్ళి వచ్చాము. మళ్ళీ సంవత్సరం వస్తాయి కదా జాతర. ఈ సంవత్సరం అయితే ఇంకా బాగా జరిగిందండి. చాలా బాగా జరిగింది అంగరంగ వైభవంగా. లెక్కలైన భక్తులు వచ్చారనమాట. ఫుల్ రష్గా ఉన్నారు. దర్శనానికి చాలా టైం పడుతుందండి. చివరి రోజు కాబట్టి చాలామంది దర్శించడానికి వచ్చారు భక్తులు. మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిందండి. అడుగు సైడ్ వెళ్ళామండి. ఫుల్ ట్రాఫిక్, జనాలు ఫుల్ ఉండాలండి గుడి కాడ. టైం పడుతుంది పెట్టాలంటే. అండ్ ఈరోజుతో ముగిస్తుంది కాబట్టి గంగమ్మ జాతర చాలామంది వెళ్ళి వచ్చారండి. ఇంకా ఎవరన్నా దర్శించుకోవాలంటే ఉంటారండి చాలామంది, వెళ్ళి రావచ్చు. తాతయ్య గుంట గంగమ్మ జాతర అంటే తిరుపతిలో ఫేమస్. అండ్ ఈ ఇయర్తో ఇది ముగిసిందండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తుంది. అంతవరకు వెయిట్ చేయాలా. ఈసారి మటుకు చాలా బాగా జరిగిందండి జాతర. అప్పుడైతే కరోనా టైంలో అంతగా జరగలేదండి, కరోనా ఎఫెక్ట్ వల్ల. ఒక 2-3 ఇయర్స్. ఇప్పుడు ఇయర్ మటుకు బాగా జరిగింది జాతర అనేది. ఎంతోమంది భక్తులు దర్శించుకున్నారు అమ్మవారిని. అండ్ సందడిగా ఉంది. అండ్ చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ చూడండి మొత్తం లైటింగ్ అనమాట. బొమ్మలు ఉన్నాయి, బొమ్మలు కొన్నారు. మా పాప కలిసిన బొమ్మలు కొన్ని. చూడండి అమ్మవారు ఎంత బాగున్నారు వెలుగులో. ఇదండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. Please subscribe my channel, like, share and comment. Thank you for watching my video. Thank you a lot.